Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to one of the colligative property, depression of freezing point. 12th class chemistry or intermediate second year, the chapter solutions. ఇక్కడ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ పైన ప్రాబ్లం చేస్తున్నాం. ఏంటి అంటే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఇచ్చి నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ మాస్ను మెజర్ చేయమంటాడు. ఆ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ద గివెన్ ప్రాబ్లమ్ ఈస్ 1.00 grams ఆఫ్ ఎ నాన్ వాలటైల్ సొల్యూట్ వెయిట్ ఇచ్చాడు. డిజాల్వ్డ్ ఇన్ 50 grams ఆఫ్ బెంజీన్ సాల్వెంట్ వెయిట్ ఇచ్చాడు. లోయర్డ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ బై 0.40 Kelvin. ఎప్పుడైతే 1 gram నాన్ వాలటైల్ సొల్యూట్ 50 grams బెంజీన్కి యాడ్ చేశాడో అప్పుడు దాని ఫ్రీజింగ్ పాయింట్ లోయర్ అయిపోయిందంట. లోయర్డ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ బెంజీన్ బై 0.4 Kelvin తగ్గిపోయింది. ఓకే, నౌ ద ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆఫ్ బెంజీన్ ఈజ్ అంటే డెల్టా టీఎఫ్. ఓకే, సరే, ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ కాన్స్టెంట్ కేఎఫ్ వాల్యూ ఇస్తున్నాడు 5.12 Kelvin kg మోల్ ఇన్వర్స్. ఫైండ్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సొల్యూట్. అయితే సొల్యూట్ యొక్క మాలిక్యులర్ మాస్ని మెజర్ చేయమంటున్నాడు. చూద్దాం ఎలా చేయాలి. ఫస్ట్ ఇచ్చిన డేటా నోట్ చేసుకుంటే రిమైనింగ్ అంతా ఇది. మనకున్న రిలేషన్ ఏంటి? డెల్టా టీఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు కేఎఫ్ ఇంటూ మొలాలిటీ కదా. మొలాలిటీ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. ఇది కదా మనకున్న ఫార్ములా. ఓకే, డన్. ఇది కావాలి మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ M2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇక్కడికి వెళ్తుంది అంతే, కేఎఫ్ ఇంటూ W2 బై డెల్టా టీఎఫ్ ఇంటూ 1000 బై W1. ఓకే, డెల్టా టీఎఫ్ కావాలి అంతే. M2 ఇక్కడికి వచ్చింది, మనం ఇది మెజర్ చేయాలి. సో ఈ పారామీటర్స్ అన్నీ తెలిస్తే దీన్ని కనుక్కోవచ్చు. చూద్దాం ఏమి ఇచ్చాడు. 1.0 grams ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ వెయిట్ W2 ఇచ్చాడు. సో వెయిట్ ఆఫ్ సొల్యూట్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు W2 1.00 grams, నథింగ్ బట్ 1 gram, దట్స్ ఇట్. ఓకే, 50 grams ఆఫ్ బెంజిన్లో డిజాల్వ్ అయిందన్నాడు. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్, ఎవరు సాల్వెంట్? బెంజిన్, దట్ ఈస్ W1, దట్ ఈస్ ఈక్వల్స్ టు 50 grams. ఓకేనా, ఈ రెండు వచ్చాయి. ఇంకా మనకు డెల్టా టీఎఫ్ కావాలి. బై ద అడిషన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డిప్రెస్డ్ బై అన్నాడు. ఎంత తగ్గిపోయిందో ఇచ్చాడు, అదే కదా డెల్టా టీఎఫ్. సో డెల్టా టీఎఫ్ నథింగ్ బట్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. సింపుల్గా రాద్దాం. ఓకే, డెల్టా టీఎఫ్ ఎంత లోయర్ అయిపోయిందంటే 0.40 Kelvin, నథింగ్ బట్ 0.4 Kelvin తగ్గిపోయింది. ఓకే, ఇది కూడా వచ్చేసింది, ఈ 3 వచ్చేసాయి. ఇంకేం కావాలి? కేఎఫ్ కావాలి, ఇచ్చాడు అది. సో ఫర్ బెంజీన్ కేఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆర్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. ఓకేనా, 5.12 Kelvin kg మోల్ ఇన్వర్స్. ఓకేనా, అన్నీ ఉన్నాయి. దేర్ఫోర్ డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇది. సో ఇక్కడ మోలార్ మాస్ M2 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. కేఎఫ్ ఎంతనైనా, కేఎఫ్ ఎంత ఇచ్చాడు? 5.12 Kelvin kg మోల్ ఇన్వర్స్ ఇంటూ W2 ఎంత? 1 gram. ఓకే, ఇంటూ 1000 డివైడెడ్ బై డెల్టా టీఎఫ్ ఎంత ఇచ్చాడు? 0.4 Kelvin. సో 0.4 ఇంటూ W1 ఎంత ఇచ్చాడు? నేను 50 grams. సో 50. దేర్ ఫోర్ M2 ఈజ్ ఈక్వల్స్ టు, చూడు 0 క్యాన్సిల్ చేసేద్దాం. అక్కడ 100 ఉంది, 100తో మల్టిప్లై చేసి 100తో మల్టిప్లై చేస్తే 512 అవుతుంది. ఇంటూ 1 ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. సో 0.45, 4 5s అంటే 20, 0.4 ఇంటూ 5 కదా, 2 అవుతుంది. దేర్ ఫోర్ M2 ఈజ్ ఈక్వల్స్ టు 512 బై 2 ఎంతనైనా 250 అంటే
500, 12 అంటే 6, 2 6 are 12. సో 256 ఇంటూ 256 ఇంటూ 2 వేస్తే 512 వస్తుంది. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్. సో 256 grams per mole. ఆ అన్నోన్ నాన్ వాలటైల్ సొల్యూట్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 256 grams. Hope you understand. If you have a doubt, feel free, do leave a comment. Don't forget to like, share and subscribe. Keep watching. Thank you.